హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మటన్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మటన్కి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. ఇక నేను అనిసె పువ్వు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. వీటిని ఒక బాణలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే బాణీలో మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే 2-3 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని ఈ మసాలాలు కింద అడుగు భాగాన అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ముందుకు పట్టి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులోనే మటన్ వేసుకోవాలి. ఈ మటన్కి మసాలా పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు కలుపుకుంటూ దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు మటన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ అనేది పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఈ మటన్ మసాలా మటన్కి బాగా పట్టేలాగా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మరోసారి దీనిపై మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మరోసారి కలుపుకొని దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని మరోసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్లు చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.